హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. చిక్కీ చేయాలంటే పాకం కరెక్ట్‌గా కుదరాలి. అలాగే రెడీ చేసిన తర్వాత ముద్దను ఉండల్లా ప్రిపేర్ చేసుకోవడం గానీ, లేదా ముక్కలుగా కట్ చేసుకోవడం లాంటిది గానీ చేయాలి. ఒకవేళ పాకం సరిగ్గా కుదిరినప్పటికీ ఉండలు చేసేటప్పుడు కొంచెం ఆలస్యం జరిగితే ముద్ద గట్టిగా అయిపోతూ ఉంటుంది. అలాగే చిక్కీ చేసేటప్పుడు కొంచెం మందంగా వచ్చినా సరే తినేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు వీడియోలో పాకం పట్టే పని లేకుండా, ఉండలు చుట్టకుండా, ముక్కల కింద కట్ చేయకుండా కూడా పల్చటి పల్లి చిక్కీని ఎంతో రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. వీడియోను చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పల్లీ చిక్కీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్‌లో అరకప్పు వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్‌లో నిదానంగా ఈ పల్లీలను రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఫ్రై అయ్యేలోపు మరోపక్క ఇటువంటి చిన్న బౌల్స్‌ని తీసుకోండి. లేదా అడుగు భాగంలో ఎటువంటి డిజైన్స్ లేని ప్లేట్స్‌నైనా తీసుకోవచ్చు. అన్నీ ఒకేలాంటి గిన్నెలు తీసుకున్నట్లయితే చిక్కీలన్నీ కూడా ఒకే సైజులోకొస్తాయి. ఇటువంటి గిన్నెలు అందుబాటులో లేకపోతే పోపుల డబ్బాలో ఉండే గిన్నెలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు గిన్నెలకు అడుగు భాగంలో నెయ్యిని గానీ, నూనెని గానీ అప్లై చేసుకోవాలి. మొత్తం అన్ని గిన్నెలకు ఇలా అప్లై చేసుకొని ఉంచుకోండి. ఈలోపు పల్లీలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. పల్లీలు బాగా ఫ్రై అయితే వాటిపైన ఉండే పొట్టు ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పల్లీలను స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చేతులతో కొద్దిగా నలిపినట్లయితే పొట్టంతా వచ్చేస్తుంది. తర్వాత డీప్ ఫ్రైకి ఉపయోగించే ఆయిల్ స్ట్రైనర్ తోటి పొట్టునంతటిని కూడా సెపరేట్ చేసుకోండి. పొట్టును సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ పల్లీలను ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మరీ మెత్తని పౌడర్‌లా కాకుండా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పొడిని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్‌లో అరకప్పు వరకు పంచదారను వేసుకోవాలి. ఈ ప్రొసీజర్‌లో బెల్లంతో కూడా మీరు చేసుకోవచ్చు గానీ, బెల్లం పొడైతే మీకు చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 2, 3 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఈ పల్లీ చిక్కీలోకి నెయ్యి ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ పంచదార మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి. నీళ్లు వేయకుండా ఇలాగే కరిగించుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మాత్రమే కాదు, ప్యాన్‌కి కూడా అసలు ఏమాత్రం అంటుకోదు. ముందు పంచదార అంతా ముద్దలుగా అవుతుంది. తర్వాత ఇలా నెమ్మదిగా కరుగుతుంది. పూర్తిగా కరిగేసరికి ఈ రంగులోకి వస్తుంది. మరికొంచెం రంగు వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ రంగులోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా లేత రంగులో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముదురు రంగు వస్తే చిక్కీ అంతా చేదుగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే పొడి వేసుకొని కలుపుకోండి. స్టవ్ ఆన్‌లో ఉండగా వేసినట్లయితే చాలా తొందరగా రంగు మారిపోతుంది. ఒక్కసారి ఈ పల్లి పొడంతా బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత వెంటనే ఈ ముద్దను కొద్దిగా ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న బౌల్స్‌లోకి వేసుకోవాలి. ఈ ప్రాసెస్‌ని కొంచెం స్పీడ్‌గానే చేసుకోవాలండి. లేట్ అయ్యే కొద్దీ ప్యాన్ వేడికి ముద్ద రంగు మారిపోతూ ఉంటుంది. అలాగే గట్టిగా కూడా అయిపోతూ ఉంటుంది. ఇలా మొత్తం ఎన్ని బౌల్స్‌లోకొస్తే అన్ని బౌల్స్‌లోకి కొంచెం ముద్దను వేసుకోండి. తర్వాత స్పూన్ సహాయంతోటి ఇలా పై భాగంలో సమానంగా చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ బౌల్స్‌ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారడానికి 15 నిమిషాల దాకా టైం పడుతుంది. 15 నిమిషాలకి ఇవి చల్లారిపోతాయి. చల్లారిపోయిన వీటిని కొద్దిగా నైఫ్ తోటి ఇలా కదిపినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇలా వస్తాయండి. ఏమాత్రం వేడి ఉన్నా కూడా గిన్నె నుంచి సెపరేట్ అవ్వవు. కనుక పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా సెపరేట్ చేసుకోండి. ఇలాగే మొత్తం చిక్కీలను సెపరేట్ చేసుకోండి. నేను చూపించిన అరకప్పు క్వాంటిటీ తోటి 6 వరకు చిక్కీలు వస్తాయండి. చిక్కీలు కూడా చాలా పల్చగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ చిక్కీలను ఎయిర్ టైట్‌గా ఉండే డబ్బాలో అడుగు భాగంలో టిష్యూని వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే 15 రోజుల వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ పద్ధతిలో పల్చటి చిక్కీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.